దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 98వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నదులు చప్పట్లు కొట్టును అని, కొండలు ఉత్సాహధ్వని చేయును అని మనము చదువుకొని ఉన్నాము. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో మనమును కూడా చప్పట్లు కొట్టే వారముగా ఉండాలి, ఉత్సాహధ్వని చేసే వారముగా ఉండాలి. ఎందుకని? పాత నిబంధనలో ఇశ్రాయేలు మీద కానీ యూదా వారి మీద కానీ రాజుగా ఒక వ్యక్తి నియమించబడినప్పుడు ఆ వ్యక్తిని గాడిద మీద కూర్చొని పెట్టి అతని ముందు కేకలు వేస్తూ ఉత్సాహధ్వని చేయించు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే, రాజుని గణపరచుటకు, రాజును సన్మానించడానికి అలాగున చేస్తారు. ఇప్పుడు మనము దేవుని మందిరంలో చప్పట్లు కొడుతూ ఉత్సాహధ్వని చేయాలి. ఎందుకు అంటే, మన రాజు యేసుక్రీస్తు కనుక. ప్రభు చెప్పారు కదా, నేను మీ రాజును అని. ఆయన మనల్ని పరిపాలించువాడు. మన కుటుంబాలను, ఆత్మీయ జీవితాలను పరిపాలన చేసేది ఆయన గనుక. మన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబాలను ఆయనకి అప్పగించుకోగలిగితే ఆయన మన మీద పరిపాలన చేస్తాడు. అప్పుడు మనము సుఖముగాను, నెమ్మదిగాను, సౌఖ్యంగాను జీవిస్తాము. ఎందుకు అంటే, ఈ లోకంలో ఉన్న రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు కొందరికి సంతోషం కలుగుతుంది, మరికొందరికి దుఃఖం కలుగుతుంది. కానీ మనం ఆరాధించే దేవుడు మన మీద పరిపాలన చేస్తున్నప్పుడు మనకి ఎల్లవేళలా ప్రతి నిత్యము కూడా ఆనందము, సంతోషం కలుగుతుంది కనుక. ఆయన మన యోగక్షేమాలు చూచువాడు, ఆరోగ్యము అనుగ్రహించువాడు, మన జీవితంలో ఘనమైన గొప్ప కార్యములు చేయువాడు, దుఃఖాన్ని తొలగించువాడు, ఆనందాన్ని కలిగించువాడు గనుక, మన జీవితాలలో ఆయన అనేకమైన ఉపకారములు చేసి ఉన్నాడు గనుక, ఆయన సన్నిధిలో మనము చప్పట్లు కొట్టి ఉత్సాహధ్వని చేసే వారముగా ఉండాలి. దేవుని మందిరములకు వెళ్ళి ఆయనను ఆరాధించకుండా ఆయన్ని గనుపరిచే వారుగా కొందరు ఉండటం లేదు. ఈ మాటలు వింటున్న మనమైతే మన బ్రతుకు దినములన్నిట మనల్ని పరిపాలన చేసే, మన జీవితాల్లో అనేకమైన కార్యములు జరిగించే ఆ దేవుని ఎదుట చప్పట్లు కొట్టి ఆయన చేసిన ఘనమైన కార్యాలను బట్టి ఉత్సాహధ్వని చేసే వారముగా ఉంటుంది కాక. బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్టి వ్యాధి చేత బాధపడుతూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు 10 మందిని దేవుడు శుద్ధులుగా మార్చాడు. వారిలో ఒక వ్యక్తి దేవుడు మేలు చేశాడు గనుక, స్వస్థతను అనుగ్రహించాడు గనుక ఆయన దగ్గరికి తిరిగి వచ్చి ఆయన్ని కనపరుస్తారు. ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకు దినములన్నిట మనమును కూడా ఆయన సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన కనపరిచే వారముగా ఉండాలి. ఆయన నామాన్ని స్తుతించే వారముగా ఉందముగాక. ప్రార్థన. మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఈ దినాన్ని మీరు మాకు అనుగురించి ఉన్నారు. చప్పట్లతోను, ఉత్సాహముతోను మిమ్మల్ని గణపరచుటకు మీరు సహాయం చేసినందుకు స్తోత్రమైనా. మీరు మమ్మల్ని పరిపాలన చేసే రాజు, మా జీవితాల్లో అనేకమైన కార్యములు జరిగించిన వాడు కనుక అలాగే మిమ్మల్ని స్తుతించే కృప ఇంకనూ మాకు అనుగ్రహించండి. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.